ఆ విషయాన్ని కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా పొద్దున మేము నిన్న మిర్యాలగూడెంలో నైట్ స్టే చేసినాం. పొద్దున అక్కడ కొంతమంది పుర ప్రముఖులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కోరింది ఏంటంటే మమ్మల్ని అక్కడ 100 రైస్ మిల్స్ ఉన్నాయి, మంచినే కొంత డైరెక్ట్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకోగలుగుతున్నారు, కానీ FCI గోడౌను కనీసం ఒక 100 మెట్రిక్ టన్నుల గోడౌను అవసరం ఉంది తక్షణమే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దామర్చర్ల పవర్ ప్లాంట్ వచ్చిన తర్వాత మిర్యాలగూడెం టౌన్ కూడా బిజీ అయిపోయింది. ముందేసుకున్న రింగ్ రోడ్ పాతగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక కొత్త ఔటర్ రింగ్ రోడ్ కావాలని మిర్యాలగూడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టడానికి 5,000 ఎకరాలతోని అంతకుముందు ప్రణాళికలు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నోళ్ళను ఆఫ్రికాలో ఉన్నోళ్ళను పిలుచుకొచ్చి ఎర్ర తివాచీలేసి ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ యువమిత్రుల కోసం కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నల్గొండ ప్రాబ్లమ్స్ మనం చూసినట్టయితే మరి 15 ఏళ్ళ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే నల్గొండలో లేదు, అది కొనసాగుతూనే ఉంది. ఎందుకు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద వెంకటరెడ్డి గారైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ఆలోచన చేస్తలేరో దయచేసి మీరు ప్రజలకు చెప్పాలి. ఇక నల్గొండ టౌన్లో అనేకమైన ఇబ్బందులు చెప్పిండ్రు, మైక్రో లెవెల్లో ఒక్కొక్కటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము జాగృతి కమిటీస్ వేసుకుంటాం, అడాక్ కమిటీస్ వేసుకున్నాక ప్రతి చిన్న విషయం మీద కూడా తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం అందరం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళీ ఒక్కసారి ఒక ఆడబిడ్డగా మీకు చెప్పేది ఒకటే, మనందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం, ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఉద్యమం నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం సాధించుకునే సందర్భంలో మనం అనేక సార్లు చెప్పేది, మనకెవరు స్ఫూర్తి అంటే ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం జరిగినటువంటి ఆ ఉద్యమం అది విజయ తీరాలను ముద్దాడింది. అది స్ఫూర్తిగా రాష్ట్రం సాధించుకోవాలి అని చెప్పి ఆనాడు కొట్లాడినాం. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది కూడా విజయ తీరాలను ముద్దాడింది. తద్వారా హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది, మనం భారతదేశంలో విలీనమైనం, రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి పరిణితి చెందగలిగినాం. మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. సరే పాక్షికంగా సాధించుకున్నా కూడా ఇప్పుడు నేను బలంగా నమ్మేది, తెలంగాణ జాగృతి సంస్థగా మేమందరం నమ్మేది ఏంటంటే సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. సామాజిక తెలంగాణ రావాలంటే మేము అనుకున్నటువంటి అంశం ఏంటంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. ఇప్పటి వరకు అవకాశం రాజకీయంగా రాని వాళ్ళకు అవకాశం రావాలి, తద్వారా వాళ్ళకు అధికారం రావాలి, తద్వారా వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి. ఇవాళ నిజంగా ఆలోచిస్తే మనకున్న పాపులేషన్లో మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. రాజకీయం ఒక పక్కన పెడితే వ్యాపారవేత్తలు తీసుకోండి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్లో అసలు ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు. సామాజిక గౌరవం విషయంలో ఎవరికి దక్కుతుంది గౌరవం ఈ రాష్ట్రంలో? తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు, సామాజిక తెలంగాణ రావాల్సిందే. దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఒక మార్గం బీసీల కోసం 42% పోరాటం చేయడం. అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు, ఎమ్మెల్యేలలో, ఎంపీలలో, ముఖ్యమంత్రులుగా రేపటి నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు, ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చిండ్రు కాబట్టి. కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్ళగలుగుతామా? వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో? రేపటి నాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవం దక్కాల్సిందే. ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దళిత ప్రతినిధులను యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చైర్లో కూర్చొని కింద చైర్లో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది. దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల, ఆడబిడ్డల పట్ల, డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది.
అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఒకటి బీసీలకు రిజర్వేషన్లు, 2 విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి, దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దు చేసిండ్రు. ఇలా కొత్త లీడర్స్ ఏడికెళ్ళి వస్తారు? जो ऑलरेडी सियासत में है उनके बिटिया या बेटे सियासत में आते, नए लोगों को कैसे बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज़ है. अब यूनिवर्सिटीज़ में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते. नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर